సాధారణంగా సంతానలేమితో ఇబ్బంది పడుతున్న జంట అంటే ఇన్ఫర్టిలిటీ ఇబ్బంది పడుతున్న జంట ఎవరన్నా ఫస్ట్ వెళ్ళేది ఆడవారిని పరీక్ష చేయించడానికి. ఇది గైనకాలజిస్ట్ దగ్గరికి. ఇది ఎందుకంటే పురాతన కాలం నుంచి ఎప్పుడైనా ఒక జంటకి పిల్లలు పుట్టట్లేదంటే అది ఆడవాళ్ళలో లోపము ఉందని ఒక అపనమ్మకం ఆర్ అపోహ. ఈరోజు అలాంటి అపోహని నిర్వీర్యం చేద్దాము. మేల్ ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్ అంటే మగవాళ్ళలో లోపం వల్ల సంతానలేమి కలుగుతుంది అనే శాతం 50%. అంటే 50% కేసెస్లో ఇన్ఫర్టిలిటీ కపుల్స్లో వచ్చేది మేల్ ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్ వల్ల. అది ఈరోజు తెలుసుకోండి. ఇప్పుడు గైనకాలజిస్ట్ ఆడవాళ్ళని ఎగ్జామిన్ చేశాక వాళ్ళు పర్ఫెక్ట్లీ హెల్దీ ఉన్నారు అని చెప్పారు. అయినా కూడా పిల్లలు పుట్టట్లేదు ఆర్ సంతానం కలగట్లేదు అంటే ప్రాబ్లం ఎక్కడున్నట్టు? సో ఈ అపనమ్మకాల నుంచి అపోహ నుంచి బయటికి రండి. పాతకాలపు ఆలోచనలు వదిలేయండి. మేల్ ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్ 50% కేసులు ఉంటుంది కాబట్టి పిల్లలు పుట్టాలంటే ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్తో పాటు 50% మగవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి బ్రాడ్ మైండెడ్గా ఉండండి. వెళ్ళి మేల్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్తో చెక్ చేయించుకోండి. మీ సంతానలేమి ప్రాబ్లం నుంచి విముక్తి పొందండి. హ్యాపీగా బతకండి. థ్యాంక్ యూ.